దేశంలో ఎక్కడ నిరసన వ్యక్తమైతే ఆ చూడండి చెప్తాం. మన మెదడులో నిరసన వ్యక్తమైతే అది కూడా చెప్తాం. జంతర్ మంతర్ ఈజ్ నాట్ ఫిజికల్ స్పేస్, నాట్ ఓన్లీ ఫిజికల్ స్పేస్. జంతర్ మంతర్ స్టాండ్స్ ఫర్ డిసెంట్, ప్రశ్నించడానికి ఒక ప్రతీక. వయసుతో సంబంధం లేకుండా అక్కడ చిన్నవాడు ఉన్నారు, ఇక్కడ పెద్దవాడు ఉన్నారు. కానీ ఆ చిన్నవాళ్ళలో ఉన్న ప్రశ్నలు మనలో కూడా ఉన్నాయి, మనలో ఉన్న ప్రశ్నలు ఆ చిన్నవాళ్ళలో కూడా ఉన్నాయి. దానికి మన ప్రయత్నాలు కొనసాగాలి. ఎందుకు వెళ్ళాలి? మనకేమి అవసరం తగాలని లేవు, ఆస్తిపాస్తి తగాలని లేవు. ఎందుకు తగాద పడుతున్నాము? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని చెప్తున్న తర్వాత మనం కాస్త ప్రశ్నకు వచ్చి మాట్లాడాలి. దానికి దీనికి సంబంధం మన తగాదా ఏంటంటే, ఇప్పుడు మన రాజ్యాంగ విలువల్ని కాల రాసేటటువంటి ఒక నిర్ణయానికి మనం వచ్చాం. రావడానికి నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగం ఏమిటి? ఎందుకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి? ఈ రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి? రాజ్యాంగం లేకుండా దేశం ఉండవు. ఈ రాజ్యాంగం కాకపోతే ఇంకో రాజ్యాంగం పట్టుకొస్తారు. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోమంటారు. ఆ రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే వాళ్ళు ఉంటారు, ఈ రాజ్యాంగం కుదరదనే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రాజ్యాంగాన్ని మనం ఎందుకు రక్షించుకోవాలి? వారు రచిస్తున్న రాజ్యాంగం మనం ఎందుకు కాదన్నా? దీని గురించి కాస్తంత మనకి స్పష్టత ఉండాలి. రాజ్యాంగం ప్రజలని ప్రభుత్వం నుంచి కాపాడేటటువంటి ఒక సాధన. రాజ్యాంగం గురించి కాదు, రాజ్యాంగం ప్రజల్ని ప్రభుత్వం నుంచి కాపాడాలి. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ మన ప్రజల్ని ఈ రాజ్యాంగమే కాపాడుతుంది. ఎందుకు ఈ రాజ్యాంగమే ఎందుకు కాపాడుతుంది? ఈ రాజ్యాంగం ఎందుకు కాపాడుతుంది నేను ఎందుకు నమ్ముతున్నాను మీకు కాస్త వివరంగా చెప్తాను. వెంకటరమణ గారు, రాధారాణి గారు మన రాజ్యాంగ సభ గురించి ప్రస్తావించారు. ఈ దేశంలో కొంతమంది మేధావులు ఉన్నారు. వారు ఏమంటారంటే, ఏముందండి మన రాజ్యాంగం, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉన్నదన్నట్టుగా అందరికీ ఇట్స్ నథింగ్ బట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కొంతమంది అంటారు. దీనికి భారతీయతకి సంబంధమే లేదు. ఇది భారతీయ ఆత్మకి ఏమాత్రం పొసగేటటువంటి రాజ్యాంగం కాదు. భారతీయ ఆత్మకి పొసగేటటువంటి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని మనం రచించుకోవాలి అనేటటువంటి వాదన కూడా ఉంది. దీని గురించి కాస్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా మన లా కాలేజీలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మేడం మన రాజ్యాంగం సుమారుగా 3 సంవత్సరాలు చర్చ చేసి వాదోపవాదాలు చేసి రచించుకుంటున్నట్టుగా ప్రస్తావించు. 1935 యాక్ట్ కనుక అయితే అన్నాడు మాట్లాడుకోవాల్సిన అవసరం. చాలా దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి దేశాలు
అక్కడ అప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టాలను కాస్తంత నెలలు 2 నెలలు కొంచెం చేసేసుకున్నారు, రాజ్యాంగం రాసుకున్నారు. కొంతమంది ఏం చేశారు, ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లేకపోతే అమెరికాలో ఒక విశ్వవిద్యాలయమో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ మాకు రాజ్యాంగం రాసిపెట్టండి, మేము కొత్తగా స్వాతంత్రం తెచ్చుకున్నాం అని అడిగారు. వాడు రాసిచ్చారు, పెట్టి అమలు చేసుకున్నారు. భారతదేశంలో 46లోని రాజ్యాంగ సభ ఏర్పడి సుమారుగా 3 సంవత్సరాలు చర్చలు, వాదోపవాదాలు, వివాదాలు, వీటన్నిటి మధ్య ఒక రాజ్యాంగం రాసుకుంది. ఏం చేసాం? 3 సంవత్సరాలు మనం ఏం చేసాం? ఏం చేసామంటే మిగతా వాళ్ళు ఏం చేశారు? దానికి భిన్నంగా చేశారు. మిగతా వాళ్ళు ఏం చేశారు? మిగతా వాళ్ళు అసలు ఈ రాజ్యం ఎవరిది అనే ప్రశ్న వేసుకున్నారు. ఎవరిది రాజ్యం? అది ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఆఫ్రికాలో ఉన్నటువంటి 55 దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి అనేక దేశాలు కావచ్చు. ఎవరిది రాజ్యం? ఎవరికి చెందుతుంది రాజ్యం? ఈ రాజ్యానికి యజమానులు ఎవరు? ఇది ప్రశ్న. ఈ రాజ్యానికి యజమానులు ఎవరు అని అంటే కొన్ని ఆలోచన చేస్తున్నారు. ఎప్పటి నుంచో 15వ శతాబ్దంలోనే మొదలైంది ఈ ఆలోచన. నేషన్ స్టేట్ ఉద్భవించే రోజు నుంచి ప్రారంభమైంది. అది ఫార్మల్ గా 1648లో 1648లో ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా ప్రకారం ఒక జాతీయ రాజ్యాలు ఏర్పడ్డారు. అని అంతకుముందే 1458 నుంచి 1438 నుంచే మొదలైంది ఈ చర్య మొదలైంది. జాతీయ రాజ్యం ఏర్పడడానికి మూలమైనటువంటి సూత్రం ఇది ఒకరికి చెందుతుంది. ఎవరికి చెందుతుంది? ఒక భాష మాట్లాడేవాడు, ఒక మతాన్ని అవలంబించేవాడు, ఒక సంస్కృతికి చెందినటువంటి వాళ్ళకి, ఒక ప్రాంతం వాళ్ళకి, లేదా ఒక జాతి వారికి, ఒక రంగు వారికి. వాడు రాజ్యం. ఆ రంగు, ఆ భాష, ఆ మతం, ఆ సంస్కృతి, ఆ సభ్యత కానటువంటి వాళ్ళు మైనారిటీ. ఎక్కువ కొంతమంది ఉంటారు వాళ్ళ రాజ్యం, కొంతమంది మైనారిటీ ఉంటారు పడుంటారు. ఎలా పడుంటారు? వీళ్ళ దయా దాక్షిణ్యాలు. వీళ్ళు ఒప్పుకుంటే ఉంటారు, ఒప్పుకోకపోతే బయటికి గిడ్డి వేయబడతారు, దేవుడా చంపబడతారు. ఒక్కసారి మీరు జాతీయ రాజ్యాల చరిత్ర ఒకసారి చూసుకుంటే ఇదే కనపడుతుంది. మాది రాజ్యంలో ఉండొచ్చు, కానీ మాకు ఆమోదయోగ్యంగా మీరు ప్రవర్తించండి. మీ భాష కానీ, మీ మతం కానీ, మీ కట్టుబాట్లు కానీ, మీ బట్ట కానీ, మీ తిండి కానీ మేము సహించేలాగా ఉండండి. అప్పుడు ఉండండి. తప్పకుండా ఉండాల్సినటువంటి ఏమిటి? ఇక్కడ మా దయాదక్షిణ ఉంటారు. అలా కాని పక్షంలో ఇక్కడి నుంచి పంపుతాం. చంపడానికి వీలు కాకపోతే చంపుతాం, చంపడానికి వీలు కాకపోతే పంపుతాం, సంపన్న చంపుతాం, పంపుతాం. ఇది ప్రాతిపదిక. చూడండి, ఎక్కడైనా అమెరికా దగ్గర నుంచి, రువాండా దగ్గర నుంచి, ఆస్ట్రియా దగ్గర నుంచి, జర్మనీ దగ్గర నుంచి కాని వాళ్ళు ఏం చేశారు మీకు తెలుసు. కొంతమంది గ్యాస్ చేపడుతున్నారు, కొంతమంది వచ్చుకోతున్నారు, కొంతమంది పోసేశారు, కొంతమందిని
మార్చుకోండి, మతం మార్చుకోండి, భాష మార్చుకోండి, మీ సంప్రదాయం మార్చుకోండి, మీ సభ్యత మార్చుకోండి, మీ బట్ట మార్చుకోండి, మీ దీన్ని మార్చుకోండి అని బలవంతం చేశారు. అలాగా కలిసిపోకపోతే చంపుతాం, చంపడం కుదరకపోతే పంపుతాం, పంపడం కుదరకపోతే చంపుతాం. ఇది కానీ భారతదేశంలో 3 సంవత్సరాలు సమావేశమైనటువంటి భారత రాజ్యాంగ సభ కనీసం 2 నిమిషాలు కూడా ఈ దేశానికి యజమానులు ఎవరు, ఈ దేశం ఎవరికి చెప్పుతుంది అనే దాని మీద వారి సమయాన్ని వెచ్చించండి. చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం ఎందుకు గొప్పదంటే బిలాంగ్ టు అనే దాంట్లో చర్చ గాంధీ గారు ఎవరి దగ్గర గురించి మాట్లాడాల. బికాస్ దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి ఈ దేశానికి యజమాని. ఈ దేశం వారికి చెందుతుంది. దానికి నీ మతం ఏంటి, నీ కులం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నువ్వు మాట్లాడే భాష ఏంటి, నువ్వు కట్టేటటువంటి బట్ట ఏంటి, నువ్వు చేసుకునే పండుగలు ఏంటి, నువ్వు తూర్పు తిరిగి దండం పెడతావా, పడమర తిరిగి దండం పెడతావా అవసరం. That is the Indian Constitution. ఆ వేళ విగ్రహంలో రాజ్యాంగ సభ జరుగుతున్న రోజు ఒక్కసారి మీకు ఫ్లాష్ బ్యాక్ కొంచెం కల్పన చేస్తున్నారు. ఒక మెంటల్ ఎక్సర్సైజ్ చేయండి. దేశంలో మారణకాండ మత ప్రాతిపదికగా దేశం 2గా విభజించింది. సరిహద్దులు విషయం తెలియని వాళ్ళు, అక్కడ ప్రజలు ఎవరు, ఏమిటి, ఏ భాష మాట్లాడతారు, ఏ మతాన్ని అవలంబిస్తారు, వాళ్ళ వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి తెలియకుండా గీసేసారు. మీకు తెలుసు తెలియదు పడుతుంది. పంజాబ్లో కానీ బెంగాల్లో కానీ గీతలు లాగేశారంటే ఒకే ఇల్లు 4 గదులు పాకిస్తాన్లోనూ 3 గదులు ఇండియాలోనూ ఉన్నాయి. అలాంటి గీతలు గీశారు. అక్కడి నుంచి కొన్ని వేల మంది, ఇక్కడి నుంచి కొన్ని వేల మంది, అటు అక్కడి నుంచి కొన్ని వేల మంది ఇంటి కట్టుబట్టలతో ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, వ్యవసాయాల్లో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా అన్ని వదిలేసి పిల్ల జల్ల కట్టుబట్టలు. అందుకనే ఏం చూస్తున్నారు ఇక్కడ నుంచి అట్లా అటు నుంచి వచ్చినా అలా తిరిగి వచ్చినప్పుడు 6 బయలుదేరితే 4 బతికారు, 2 బతికారు, 3 బతికారు. బతికిన వాళ్ళు కాలిపోయేవాళ్ళు, కన్నుపోయేవాళ్ళు, చేయిపోయేవాళ్ళు వచ్చారు. ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా కాంగ్రెస్ శిబిరాల్లో క్యూ కట్టి క్యూలో నుంచి 2 రొట్టెల కోసం, 2 రొట్టెల కోసం జరుగుతుంది. ఒకసారి కాస్త మందం చేసుకున్నాం. హాహాకార ఇటు ఢిల్లీలో కానీ అక్కడ వీళ్ళందరూ మాకు అన్యాయం చేసేసారు, మమ్మల్ని వాళ్ళు చంపేశారు, తగ్గేశారు, మేము కట్టుబడికి వచ్చాం. ఎంత ప్రతీకారం ఉంటుందండి మనసులో, ఎంత దుఃఖకారం ఉంటుంది. వాళ్ళు అప్పుడున్నటువంటి నాయకత్వాల నుంచి, అప్పుడున్నటువంటి ప్రభుత్వాల నుంచి ఏమాశిస్తారు, చంపేవాళ్ళని అంటారా? సమంజసంగా కనబడుతుందా చంపండి? అప్పుడు ఆ సమయంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ సభ, ఈ రాజ్యాంగ సభలో ఆ రాజ్యాంగ సభ జరుగుతున్నప్పుడు ఇంత అల్లకల్లో అయిపోయినప్పుడు అప్పటికి ఇంకా మిలిటరీ కానీ, పోలీస్ కానీ భారతీయ చేతులు రాలా, ఇంకా బ్రిటిష్ ఆఫీసర్లే. గవర్నర్ జనరల్ గా మౌంట్ బ్యాటన్, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బ్రిటిష్, జడ్జి బ్రిటిష్ వాడు, ఐసీఎస్ వాడు నడుపుతున్నారు దేశాన్ని.
సుమారుగా 500 స్థానిక సంస్థానాలు ఇంకా విలీనం కాలేదు. మనం అనుకునేటువంటి భారతదేశం కాదు. అందులో కేవలం ఒక 40-45% భారతదేశం. అది కూడా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినటువంటి భారతదేశం కాదు. అప్పుడున్నటువంటి జాతీయ నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం, అందులో దాదాపుగా అందరూ కూడా రాజ్యాంగ సభలో కూడా సభ్యులు. కాసేపు రోజు ప్రభుత్వ విధులు నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోయి రాజ్యాంగ సభకు వచ్చేటటువంటి వాళ్ళు రాజ్యాంగ సభ వచ్చేటప్పుడు ఈ దాని రావాలి, ఆహాకారాల మధ్య రావాలి, కాంగ్రెసీల శుభ్రాల నుంచి రావాలి. వాళ్ళందరూ అల్లు లక్ష్మణ అనే అన్నాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య నుంచి రావాలి. దారిలో వెళ్తుంటే లాంటి మమ్మల్ని ఎలా చేశారు, అలా చేశారు, మాకు దిక్కులు ఎక్కడ చేశారు, కట్టుబడుతుంది ఇక్కడ ఉన్నాం, వాళ్ళని సంపత్తి చేయండి అంటారు అన్నారు. అక్కడి నుంచి వచ్చి వీళ్ళందరినీ చూసుకుంటూ వచ్చి వీళ్ళ మాటలు వింటూ, వీళ్ళ ఆహాకారాలు వింటూ, వీళ్ళ ఆకరణలు వింటూ రాజ్యాంగ సభలో పెట్టి మన రాజ్యాంగ నిర్మాణం ఫౌండింగ్ పేరెంట్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏం చేశారు? అంత ఆక్రందనల మధ్య, అంత ఘర్షణల మధ్య, అంత రక్తపాత మధ్య, అంత ప్రతీకార జ్వాలల మధ్య నడుచుకుంటూనూ టాంగాల్లోనూ ఎంత పెద్ద వ్యవస్థ లేవు. రాజ్యాంగ సభలో పెట్టి ఈ దేశం అంతా అన్నారు. That is the significance of India's constitution. Please don't forget it. మనం అందరికీ అన్నా, అంత ప్రతికూల పరిస్థితుల్లో అన్నాం, అంత ప్రతీకార జ్వాలు మంత్రులు అన్నామా, అంత ఆక్రందన మధ్య అన్నాం. ఆ రోజు ఎవరైనా కూడా లేచి ఇది హిందువుల రాజ్యమే అంటే ఈ పిల్లలు కాదు, ఆల్రెడీ హిందూ హృదయ సమ్మెడు వాళ్ళు అయ్యేవాడు అన్నది భారత రాజ్యం. మరి ఏం చేశారు? 3 సంవత్సరాలు ఏం చేశారు సంఖ్య అనాదిగా అసమానత ఉన్నటువంటి సమాజంతో సమానత్వాన్ని ఎలా పెట్టుకున్నారు? స్వేచ్ఛ కరువైనటువంటి ఈ సమాజంలో స్వేచ్ఛగా తీసుకురావాలి. సౌభ్రాతృత్వ స్వరూద్భావాలు లేకుండా ఇలా పుట్టి చచ్చిపోతున్న వాళ్ళ మధ్య సౌభ్రతృత్వాన్ని, స్వరూద్భావాన్ని ఎలా నిలబడతారు? అవకాశాలు ఎలా తీసుకున్నాం? పేదరికంలో మగ్గుతున్నటువంటి ఈ సమాజంలో ఈ రాజ్యాంగం ద్వారా మనం ఏ చర్యలు తీసుకుంటే ఈ పేదరికాల నుంచి మనం బయటపడవచ్చు. ఇన్ని మతాలు ఆలోచించండి సార్. ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ లిస్ట్ చేయండి, అందులో భారతదేశంలో లేని మతం అంటే చెప్పండి నాకు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతం కూడా భారతదేశంలో ఉందా లేదా? ఇన్ని మతాల మధ్య, ఇన్ని భాషల మధ్య, ఇన్ని సంస్కృతుల మధ్య, ఇన్ని ఆచారాల మధ్య, ఇన్ని వ్యవహారాల మధ్య ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దాంట్లో ఈ వైవిధ్యాలుగా కాకుండా అందరూ కలిసి సహజీవనం చేసేటటువంటి ఒక రాజకీయ సమాజాన్ని, రాజకీయ వ్యవస్థని మనం ఎలా నిర్మించాలి అని మాట్లాడారు. 3 సంవత్సరాలు ఖాళీగా కూర్చోండి. That was the essence of India's constitution. దానికి ఇవాళ విఘాతం దాని కాదంటున్నారు. కాదు, ఇది ఒక్కరిదే, హిందువులదే, హిందీ మాట్లాడేవాళ్ళదే అంటారు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నా తిరుగుతున్నకపోతే తిరుగు అంటున్నాడు, నా బట్ట కట్టకపోతే బట్ట కట్టు అంటున్నాడు, నాలాగా వేషధారణ లేకపోతే ఉండాలంటున్నాడు.
కాని వాళ్ళని అటు ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి విభజనగా నిలిచేటువంటి నేతలు కానీ దాడి చేస్తున్నారు. వాళ్ళకి నానా హింసలు పెడుతున్నారు. మనం చూస్తున్నాం. దానికి కావలసినట్టుగా మన రాజ్యాంగంలో మన రాజ్యంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా సమూలంగా మార్చేస్తుంది. వారికి కావలసినటువంటి వారిని వాటిలో పెట్టుకుంటున్నారు. రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఏ సూత్రాన్ని కూడా ఆయా వ్యవస్థల్లో, అది మీడియా కావచ్చు, ఏమన్నంటే అనుకుంటారు కోర్టులు కానీ, న్యాయమూర్తులు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఎన్నికల సంఘాలు కానీ, పార్లమెంటు కానీ అన్నింటినీ మార్చే ప్రయత్నాలు చూస్తున్నాం. పార్లమెంట్ మార్చేస్తున్నారు కదా. మన అడిగితే పార్లమెంట్ కూడా మారిపోతుంది. విద్యా వ్యవస్థ మారిపోతుంది. మన ఆలోచన విధానం మార్చేస్తున్నారు. మనం మాట్లాడే భాషను మార్చమంటున్నారు. మనం తినే తిండిని మార్చమంటున్నారు. మనం వేసుకునే బట్టలు మార్చమంటున్నారు. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తా ఉంటున్నారు. ఇలాగే ఉండాలంటున్నారు. ఈ రాజ్యాంగం పని కాదంటున్నారు. నేను ఇక్కడ రాస్తా ఉంటున్నాను. మన ఇన్నాళ్ళు బాగా నడుస్తున్న రాజ్యాంగం అనుకుంటూ వస్తున్నాం. కానీ మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే రాజ్యాంగాన్ని కట్టడి చేయలేకపోతే, రాజ్యాంగాన్ని మార్చేయలేకపోతే, రాజ్యాంగాన్ని విలువని విలీనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కటే మాట్లాడుతానండి. రాజ్యాంగాన్ని మీద చేసేటటువంటి దాడి, రాజ్యాంగ విలువల మీద జరుగుతున్నటువంటి దాడి, అది చేయడానికి సుశిక్షితులైనటువంటి ఒక సేన, ఒక ఆర్మీ గత 100 సంవత్సరాల పైగా పనిచేస్తుంది దేశంలో. చేస్తుందా? మీరు చెప్పాలా? రాజ్యాంగాన్ని పరీక్షించాలి, ఈ విలువని పరీక్షించాలి అనేటటువంటి సైన్యం ఉందా? వెంకటరమణ గారు ఉందా? గాంధీ గారు తయారవ్వాలి. ఇవాళ ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాం? చనిపోయిన వాడు ఓటు తీస్తాం. ఇక్కడి నుంచి 10,000 పోయినటువంటి వాడు తీసేస్తాం. ఇక్కడ లేనటువంటి వాడు ఓటు తీసేస్తాం. డూప్లికేట్ ఉన్నాడు తీసేస్తాం. స్వచ్ఛమైనటువంటి ఓటర్ జాబితాను తయారు చేస్తాం. ఎంత మంచి మాట! స్వచ్ఛమైనటువంటి ఓటర్ల జాబితా తయారు చేస్తామంటే రకాల ప్రభాకర్ గారు కానీ, రాధారాణి గారు కానీ, మా కామేశ్వరరావు గారు కానీ, మా వెంకటరమణ గారు కానీ, మా గాంధీ గారు కానీ ఎవరో కూడా అభ్యర్థించారు. అలాగే మరొకరికి అభ్యర్థులు ఉండాల్సిన అవసరం. ఎస్ఐఆర్ వ్యతిరేకించేటటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉండాలి, విదేశీయులు ఉండాలి, వెళ్ళిపోయిన వాళ్ళు ఉండాలి, డూప్లికేట్ ఉండాలి అంటున్నాము. కానీ ఆ పేరు మీద నువ్వు ఏం చేస్తున్నావు అనేది మేము చాలా నిశ్చితంగా చూస్తున్నాం. నువ్వు చనిపోయిన వాళ్ళని, విదేశీయులని, చొరబాటుదారులని, బదిలీ అయినటువంటి వాళ్ళని, డూప్లికేట్ ని తీస్తాము అనేటటువంటి మొంక చెప్పి నువ్వు ఎవరిని తీస్తున్నావు? వివరాలు వెళ్ళట్లేదు. ఒక మాట చెప్తాను, నమ్మండి నన్ను. అంటే చాలా చోట్ల రాశాను కాబట్టి నమ్మండి అంటున్నాను. ఊరికే నమ్మట్ల. చాలా చోట్ల రాశారు. దీనికి కావాల్సిన సాక్ష్యాలని పత్రాలతో సహా పెట్టి రాశాను నేను. చూడండి, ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మీకు చెప్తాను. ఇవాళ ఇప్పటి వరకు జరిగినటువంటి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతవరకు జరిగింది, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి కనుక చూస్తే మన ఓటర్ల జాబితా నుంచి 6 కోట్ల పేర్లు తొలగించారు. ఇది కనుక ఇలాగే జరిగితే ఇది ప్రక్రియ అంతా పూర్తయ్యే నాటికి
16 కోట్ల పేర్లు తొలగించబడతాయి. 16 crore. 16 crore అంటే మన పెద్ద దేశం కాబట్టి మనకి 16 crore నథింగ్ అనుకుంటారు, చిల్లర డబ్బులు సమానం అనుకుంటారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో 80% దేశాల జనాభా 16 కోట్లు కన్నా తక్కువ. అంటే భారతదేశం నుంచి కొన్ని దేశాన్ని పెకలించి తీసి అవతల ఇదే ఆఖరి అంశాల ద్వారా 16 కోట్ల మంది తీస్తారు. రేపొద్దున మళ్ళీ ఇంకో ఎస్ఆర్ వచ్చే సంవత్సరం చేసి ఇంకో 5 కోట్ల మందిలో 6 కోట్ల మందిలో 10 కోట్ల మందిలో తీస్తారు. ఇక చివరికి ఏం చేస్తారంటే కేవలం వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని మాత్రమే నుంచి మిగతా వాళ్ళందరికీ ఓటు లేకుండా చేస్తారు. కానీ ఎలా తెలుస్తుంది? మాకు ఓటేసే వాళ్ళ కాదా ఎలా తెలుస్తుంది? మీకు ఓటేసిన వాళ్ళ కాదా అని ఎవరు చూడలేదు, వాళ్ళకు ఓటేసే వాళ్ళ కాదా అని ఎవరు చూడలేదు. దయచేసి ఇది ఒక పార్టీ నెగ్గడానికి ఒక పార్టీ ఓడడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియగా మాత్రం దయచేసి భావించదని చేతి నమస్కారం చేసి ఉంటున్నాను. ఇది ఏం జరుగుతుంది? అంతకన్నా లోతైనటువంటి ప్రక్రియ. ఏం జరుగుతుందంటే ఇది రాజకీయ సమాజాల నుంచి కొంతమంది తీసి అవతల పారేసే ఎలా జరుగుతుంది చెప్తారు. మనకు ఉన్నాం కదా ఇంతమంది, మన ఇప్పటికీ ఓట్లేదు ఉన్నాం కదా, మన ఓటు తీసేసి అందరూ మనందరం కలిసి ఒక బస్తీలో ఉంటున్నాం. ఒకసారి ఊహించుకోండి, మనం అందరం కలిసి ఒక బస్తీలో ఉంటున్నాం, మన ఎవరికి ఓటు లేదు. కామేశ్వర్ గారు ఆనెస్ట్గా చెప్పండి, మనందరూ ఒక బస్తీలో మన ఎవరికి ఒక్కడికి కూడా ఓటు లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా మన బస్తీకి వస్తాడా? మనకి మంచిగా ఇస్తాడా? మనకు రోడ్డు వేస్తాడా? మనకు బడి ఇస్తాడా? గుడి కూడా ఇవ్వరు. అంతే కదండి. అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటంటే యు ఆర్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ పొలిటికల్ సొసైటీ. మీరు భారత రాజకీయ సమాజంలో మీ సభ్యత్వం లేదు. మీ గురించి అధికారంలో ఉన్నటువంటి వారు, రాజ్యంలో ఉన్నటువంటి వారు మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ మంచి చెడ్డ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మంచిగా అనుకుంటే వాళ్ళకి ఏమొచ్చింది, వాళ్ళకి గురించి చెడ్డగా ఉంటే వాడికి పోయేది. బికాస్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ సొసైటీ. దిస్ ఇస్ నెంబర్ 1. దెన్ వాట్ హ్యాపెన్స్? ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక్క రకమైనటువంటి వాళ్ళు ఓటర్లుగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ గురించే మాట్లాడతారు. వాళ్ళ ఆశల గురించి, వాళ్ళ ఆశయాల గురించి, వాళ్ళ అవసరాల గురించి, వారి ప్రాధాన్యతల గురించి మాత్రమే మాట్లాడితే మన ప్రాధాన్యతల గురించి మాట్లాడే అవసరం లేదుగా. సీతారామరావు గారు వారు ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసినప్పుడు మిమ్మల్ని నన్ను ఓడగలరు. ఆయన ఎక్కడి నుంచి ఎమ్మెల్సీ అవుతారో వాళ్ళు అడుగుతారు. వాడు అంతే కదండి. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అని అనుకోండి, ఆయన ఎవరు అడుగుతున్నారు? అప్పుడు ఆయన ఎవరు గురించి మాట్లాడతారు? ఉపాధ్యాయుల గురించి మాట్లాడతారు. గ్రాడ్యుయేట్స్ వాళ్ళ గురించి మాట్లాడతారు. లోకల్ బాడీస్ వాళ్ళే కలుస్తారు. అలాగా ఈ మొత్తం మేడం కూడా చెప్పారు, యూనివర్సల్ అటెండ్ ఫ్రాంచైజ్ అవసరం. వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ ప్రాధాన్యతల్ని అమలు చేసేటటువంటి రకంగా అన్ని పార్టీలు తయారవుతాయి.
అన్ని పార్టీలు బీజేపీ లాగా తయారవుతాయి. అది టీఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, టీడీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు. అంతేగా అంటే ఒక 2 ఎలక్షన్లో ఒక పార్టీకి అనుకూలంగా కావచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఎస్ఐఆర్ వల్ల భారత రాజకీయ సమాజం యొక్క స్వరూపం, లక్షణం మారిపోతుంది. దిస్ ఈస్ ది లార్జర్ ఎయిమ్. ఇప్పుడు తెలంగాణలో ఎంతండి 88 లక్షల మందిని క్యూరెన్స్ పెట్టారు. ఏం చేస్తారంటే మీరు ఆషాఢ సేమ్ ఎట్లండి ఇల్లు ఉంటారు 300 రూపాయలు ఇలా కొట్టేసి 200 అంటాడు. 300 ఏం కాదు, అది 150 మామూలుగా. కానీ మనకు సైకలాజికల్ గా మనకి సవరంగా వచ్చేస్తుంది. 80 లక్షల మంది తీసుకున్న అవగానే మనం చూపిస్తుంది. 66 లక్షలు కొన్నాం, 66 లక్షల మంది తీసేస్తాడండి. కానీ 88 లక్షల నుంచి భయపెట్టి 66 లక్షలు ఇస్తే మనం ఏమనుకుంటాం, ఆహా ప్రధాన రాజీనామా చెప్పేవాడు ఆహా అలా. అతను ఇన్కాన్సిక్వెన్షియల్, బట్ స్టిల్ దట్ gave us a lot of satisfaction, a false satisfaction. అంచేత 83 లక్షల మంది నిన్న మొన్న వార్త వచ్చింది. దగ్గర 44 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉంటారు. బెంగాల్లో 93 లక్షల మంది తీసేసి, తమిళనాడులో 97 లక్షల మంది తీసేసి, కేరళలో 24 లక్షల మంది తీసేసారు, మధ్యప్రదేశ్లో 44 లక్షల మంది తీసేసారు, రాజస్థాన్లో 45 లక్షల మంది తీసేసారు, గుజరాత్లో 77 లక్షల మంది తీసేసారు, బీహార్లో 80 లక్షల మంది తీసేసారు, ఉత్తరప్రదేశ్లో 2,83 లక్షల మంది తీసేశారు. మీకు ఆ విషయం ఎందుకు తెలియదంటే ఎన్నికలు లేవు కాబట్టి పెద్దగా మీడియా కానీ రాజకీయ పార్టీ కానీ మాట్లాడలేదు. కానీ టోటల్ రిలేషన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈస్ 2,83 lakhs. 3 కోట్ల మంది తీసేసి ఎవరు ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ, దళితులు, ఆదివాసీ, కూలీ నాలి చేసుకునేటటువంటి వారు, రోజువారీగా చదువు సంచాలనేటువంటి వాళ్ళు ఈ రోజువారీకి ఎప్పటికప్పుడు సంపాదించిన 6,000 కూలీ వస్తు కొనుక్కుని బియ్యం అది ఎసట్లో వేసుకుంటారు. కానీ అన్నం తిని వండుకుని తినేటటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఒక రోజు కూలి మానేసి ఈ పత్రాలు తీసుకుని ఎక్కడైనా చూపించాలంటే నష్టపోయేటటువంటి వాళ్ళు, వలస కార్మికులుగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ చేసుకోవాలని అటువంటి వాళ్ళు. అందులో కూడా ఎక్కువ శాతం మహిళలు. 100 అంటే తీసేసేది నా ఓటు అని కూడా తెలుసుకునేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, అడగలేనటువంటి వాళ్ళు వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు. ఇప్పుడు అడుగు జరిగిందన్నారు, జరుగుతున్నది కూడా అదే, జరగబోయేది కూడా అది. ఆంధ్రప్రదేశ్లో నమ్మకం తీసుకొచ్చిందండి. ఇంతమంది చనిపోయిన వాళ్ళు, ఇంతమంది వలస వెళ్ళిన వాళ్ళు నిరూపితే మీరు ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు అంటే సుప్రీంకోర్టులో తీసుకుని చూపించారు. చనిపోలేదు మేము బతికే ఉన్నామని చూసండి. డూప్లికేట్ అన్ని అయిపోయిన తర్వాత బీహార్లో ఎస్ఐఆర్ సంతృప్తికరంగా విజయవంతంగా ముగించాము అన్న తర్వాత దాదాపుగా 4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు బీహార్లో ప్రజలకి 1,32 లక్షల 1,32 లక్షల మంది ఫేక్ అడ్రస్ లో తెలియదు. ఆఫ్టర్ ఎస్ఐఆర్ ఏం చేసింది? తీసిందా? మీరు ఒక జాబితా ప్రకటించండి, ఆ జాబితాలో ఎవరు చొరబాటుదారు ఏ కారణం చేసి తీస్తే అన్న దాంట్లో ఒక్క
ఒక్కరంటే ఒక్కరు మీరు విదేశీయుడు కాబట్టి చొరబాటుగారు కాదు కాబట్టి మేము తీసే ఉన్నటువంటి దాఖలా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. తెలుసు నథింగ్. సో చొరబాటుగారు కాదు, చనిపోయిన వాళ్ళు కాదు, వలస ఉన్నటువంటి వాడు కాదు, లేనటువంటి వాడు కాదు. కావాలని కొంతమందిని గుర్తించి మరీ తీసుకున్నారు, టార్గెట్ చేసి. ఎందుకు తీస్తున్నారు? నువ్వు తీస్తున్నారు. ఒక్కటే ఉదాహరణ చెప్తానండి. చనిపోయిన వాళ్ళు లేరడం లేదు నేను, డూప్లికేట్ లేవడం లేదు నేను, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేరడం లేదు ఉంటారు. కానీ మనకి ఒక్క బండలకే చెప్తారండి. మన యూనివర్సల్ ఐడెంటిటీ ఫ్రాంచైజ్ కదా, మన యూనివర్సల్ ఐడెంటిటీ ఫ్రాంచైజ్ అంటే మేడం చెప్పినట్టు ఇందులో మన దేశంలో ఓటు వేయడానికి అర్హత ఏంటండి? చదువుకోవాలా? అవసరం లేదు. ఆస్తి ఉండాలా? అవసరం లేదు. డ్రైవింగ్ రావాలా? అవసరం లేదు. ఆస్తి ఉండాలా? అవసరం లేదు. పన్ను కట్టాలా? అవసరం లేదు. ఈ మతం వాళ్ళకే ఉండాలా? ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఓటు లేదు, మగవాళ్ళకే ఓటు ఉండాలి. ఈ భాష మాట్లాడే వాళ్ళకి ఓటు ఉందా? కాదు. ఏంటి మరి యూనివర్సల్ ఇండియన్ ఫ్రాంచైజ్. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, కామేశ్వరంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఎడల్ట్ పాపులేషన్ ఎంత, 18% ఎంత అనేది అనుకున్నాను. ప్రభుత్వాలు పనిచేసేటువంటి తెలుసు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఈ రాష్ట్రంలో ఎంతమంది, ఈ జిల్లాలో ఎంతమంది, ఈ తాలూకాలో ఎంతమంది ఉన్నాయి మీకు తెలుసు కదా. అన్నప్పుడు 100 మంది అడల్ట్ పాపులేషన్ ఉంటే నా రాష్ట్రంలో 99 మంది వెళ్తున్నారు. 101 అనుకోండి, సరే తర్వాత 30 ఉంటే 30 పెట్టుకున్నాం. 130 ఉన్న ఒప్పుకోము, 70 ఉన్న ఒప్పుకోము, 30 ఉన్న ఒప్పుకో, 40 ఉన్న ఒప్పుకో. అంతే కదండి. Therefore, the question is, SIR జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో అడల్ట్ పాపులేషన్ కి వీళ్ళు ఫైనల్ గా ప్రకటించినటువంటి ఓటర్ జాబితా సంఖ్యకి ఎంత తారతమ్యం ఉంది అది లెక్క. బీహార్లో 80 లక్షలు, బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో 60 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికీ 2,80,000,000. ఇది SIR చేస్తున్నటువంటి విభాగం. ఇందాక చెప్పనే మన రాజ్యాంగంలో ప్రతి వారు ఈ దేశానికి యజమానులు, ఈ దేశం అందరికీ చెందుతుంది అనే దానికి ఇది విఘాతం కలిగించేటటువంటి ప్రక్రియ కదా. ఏ పేరు చేస్తున్నారు? క్లీనప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏం క్లీనప్ చేస్తున్నారంటే వారికి గిట్టని వాళ్ళు, ఈ దేశంలో ఉండకూడదు వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని తీసేసేటటువంటి ప్రక్రియ. దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ పొలిటికల్ బ్లడ్లెస్ జెనోసైడ్. ఎందుకంటే మామూలుగా యూరోపాలో కానీ, అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ ఏం జరిగిందంటే నా వాడు కాదు అనుకున్నప్పుడు వీళ్ళని బయటికి సంపూర్ణ చెప్పారు. ఇప్పుడు బయటికి గెట్టడం కుదరదు, సంపూర్ణ ఏం చేయాలి? ఒక పౌరుణ్ణి మనం బయటికి గెంటలేకపోతే, చంపలేకపోతే ఏం చేయొచ్చు అనేది చాలా గొప్ప తాత్వికత రోజుల గురించి ఆలోచించింది. ఏంటంటే పౌరుని చంపలేకపోతే పౌర సంపాదించాం. పౌర సంపాదన ఎలా చంపుతావు? ఊరు తీసేస్తే పౌరసత్వం ఉందండి, దాని ఉంటారు పౌరసత్వంలో నీటి బీరకాయలా ఉంటుంది. అంచేత ఇవాళ కొంతగా ఈ దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చేటటువంటి ప్రక్రియ ఈ దేశంలో
వీళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక భావజాలం ఉంది కదా, 100 సంవత్సరాలుగా పనిచేసినటువంటి భావజాలం. ఆ భావజాలం ప్రకారం ఈ దేశంలో ఉండకూడదు అనుకున్నటువంటి వాళ్ళని ఈ రాజకీయ సమాజం నుంచి దూరంగా పంపించడానికి, వారి పౌరసత్వాన్ని చంపేటటువంటి, సంహరించేటటువంటి రక్తపాత రహిత రాజకీయ జనహరణమే, మానవ హోమమే, నథింగ్